వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ చేసుకొని చూడండి. ఇక్కడ మనము నీటితోనే ఏం చేయాలంటే మంటను పుట్టించే ప్రయోగం అయితే చేస్తాము. దీనికి కావాల్సినవి ఒక చిన్న ఫ్యాను, తర్వాత వాటర్ బాటిల్. ఎడ్యుకేషన్ కోసం చూపిస్తున్నాను, ఎలాంటి యొక్క దురుద్దేశం అయితే ఇందులో లేదు. ఈ వాటర్ బాటిల్ తీసుకొని దీనికి 4 హోల్స్ చేయాలి. అయితే దీనికి మార్కింగ్ తీసుకో. ఇక్కడ మార్కింగ్తో చుక్కల్లాగా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది, ఈ విధంగా పెట్టేసేయాలి. ఈ ఫస్ట్ది మనకు ఎయిర్, బయటి ఎయిర్ అయితే గాలిలో ఉంటుందో ఆ ఎయిర్ లోపలికి పోవడానికి. సెకండ్ మధ్యలో వాటర్ పోయడానికి. మనం వాటర్తోని నిప్పును పుట్టించే ప్రయోగం చేస్తున్నాం కాబట్టి వాటర్తోని ఇందులో మనము హోల్ చేస్తున్నాము. ఇది హైడ్రోజన్ బయటికి రావడానికి. అయితే ఆ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం చూస్తాము. ఇక చివరి డాట్ అయినటువంటి యొక్క దానిపైన ఏంటంటే ఇది సోలార్ ప్లేట్ నుంచి మనము విద్యుత్తు ఇందులోకి ప్రసరితం చేస్తే హైడ్రోజన్ అయితే విడుదలవుతుంది. ఆ ప్రక్రియను ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇది పైపు. ఫస్ట్ పైప్ తీసుకొని గమ్ముతో అతకబెట్టాలి. చూడండి ఎలాంటి పైపు. ఇందులోకి మనము పైపు గమ్తోని, అంటే ఫెవికిక్ గమ్ కానీ గాలి బయటికి రాకుండా మనము ఆ హోల్ చుట్టుపక్కల మొత్తము ప్యాక్ చేయాలి. ఫింగర్తో ముట్టుకోవద్దు, ఎందుకంటే చర్మం ఊడిచిపోయే ప్రమాదం ఉంది, అంత పట్టు పడుతుంది. ఇంకో పైపు కూడా ఫిట్ చేసి ఈ విధంగా ఫిట్ చేయడం వల్ల ఇందులో నుంచి బయటికి గాలి వస్తుంది. ఇందులో నుంచి ఏమొస్తుందంటే హైడ్రోజన్ వాయువు బయటికి వెళ్ళి అది మండించడం జరుగుతుంది నీరు పోసిన తర్వాత. ఈ బాటిల్ మూత కట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ బాటిల్ మూత కట్ చేసి ఇది ఆక్సా బ్లేడ్తో కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టమైన స్టైల్లో కూడా వేరే రకంగా కూడా ఈ ప్రయోగాన్ని చేయొచ్చు. కానీ ప్రాసెస్ మాత్రం ఒకేలాగా ఉండేటట్టు చూడాలి. కొంచెం రఫ్ చేయాలి. ఇది ఒక కాగితం తీసుకో, లేదా ఒక ఫైల్ ఏదైనా తీసుకొని ఫైలింగ్ చేయాలి, అంటే గట్టిగా రాయాలి. అక్కడ ఉన్నటువంటిది మృదువుగా మారి మనకు అతుక్కోవడానికి మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇది గమ్ము ఫెవికిక్ పెట్టి అతుకు పెట్టాలి. ఫెవికిక్ పెట్టి అతికించిన తర్వాత ఇప్పుడు ఆ సెంటర్ బటన్ ఏదైతే ఉందో దానికి అతికియాలి. తర్వాత 4వ హోల్, 4th ఏదైతే ఉందో దానికి మనము వైర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కరెక్ట్ ఎట్లా వచ్చినాయో చూసుకోండి. ఓకే, ఈ విధంగా మనము చేసుకున్న తర్వాత ఈ కంప్యూటర్ హార్డ్ డిస్క్లో ఉంటుంది కదా, ఈ హార్డ్ డిస్క్లు అన్నీ కూడా మనకు ఎట్లా అంటే ఇవి కాపరు, అల్యూమినియంతో చేసి ఉంటాయి. ఈ హార్డ్ డిస్క్ అని కాకుండా మీరు ఐరన్ ప్లేట్ కానీ కాపరు ఇవి ఏవైనా సరే ఒక మంచి లోహంతో చేసినటువంటి ప్లేట్స్ ఏవైనా సరే వీటికి వైర్ కలెక్షన్ ఇచ్చి వెల్డింగ్ చేస్తే మనకు ఇదైతే తయారైపోతుంది. వీటికి వైర్ కలెక్షన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇవి ఎట్లా అంటే సోలార్ ప్లేట్ నుంచి వీటికి విద్యుత్ కలెక్షన్ ఇచ్చి వాటర్లో వేస్తే హైడ్రోజను, ఆక్సిజను ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇందులో ఐరను, కాపరు, అల్యూమినియము ఇవన్నీ ఉంటాయి హార్డ్ డిస్క్లో. ఇవే అని కాదు, లోహం, మెటల్ ఏదైనా సరే తీసుకోండి.
ఈ విధంగా మనము వైర్ కలెక్షన్ ఇచ్చిన తర్వాత వీటి మధ్యలో ఒక 2 ప్లస్ మైనస్ వోల్టేజ్ కలవకుండా మనము కొంచెం గమ్ పెట్టాలి. ఇప్పుడు ఈ హోల్స్కు మధ్యలో ప్లాస్టిక్, ఇప్పుడు వెల్డింగ్ అయితే వేద్దాం. వెల్డింగ్ చూస్తారు కదా, వెల్డింగ్ చేసిన తర్వాత వెల్డింగ్ చేస్తున్నాం. ఇంకోటి కూడా వెల్డింగ్ చేయాలి. ఈ వెల్డింగ్ చేయడం అయిన తర్వాత ఏం చేయాలంటే చెప్తా. ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొని దాని మూత కట్ చేసి వీటి మధ్యలో పెడితే అతికించాలి. బాటిల్ తీసుకో, చలో కట్ చేద్దాం. ఇక బాటిల్ మధ్యలో క్యాప్ లేకున్నా అవసరం లేదు, ఆ విధంగా ఉన్న చాలు. కట్ చేసి ఆక్సా ప్లేట్తో కట్ చేసి దానికి గమ్ము పెట్టేసి కొంచెం రబ్ చేసి మృదువుగా అయినాక బండకేసి గీకినా కూడా ఏం పర్వాలేదు, గచ్చు సిమెంట్ గచ్చు కూడా ఓకే. ఇట్లా అయినాక గమ్ము తీసుకొని దానికి అప్లై చేసేసి మధ్యలో పెట్టి ఆరిన తర్వాత వెంటనే పెట్టేసాలి, త్వరగా ఆరిపోతుంది. తర్వాత పైన కూడా గమ్ పెట్టేసి పెట్టేసేసిన ఇక దీనికి అతికేసేస్తే మన ప్రయోగం అయితే కరెక్ట్ అతికింది, విజయవంతమైంది. ఓకే, అంటే ప్లాస్టిక్ విద్యుత్ నిరోధకం కాబట్టి ఈ 2 అతుక్కోకుండా ఉండడానికి దీన్ని డబ్బాలో వేసి వాటర్ పోసేస్తే మనము సోలార్ ప్లేట్ నుంచి ఇక విద్యుత్తు ఆన్ చేయడమే తరువాయి. మనకు ప్రయోగం అనేది మనం 4 హోల్ చేసుకున్నాం కదా, ఆ కరెంటు వైర్ హోల్తోని లోపలికి పంపించాలి. ఇప్పుడు మన ప్రయోగం అయితే విజయవంతంగా ముందుకెళ్తూ ఉంది. ఈ పైన ఉన్న మూత ఏదైతే ఉందో అది ఓపెన్ చేసేసి ఆ హెయిర్ పోకుండా గమ్ అయితే అతికియాలి. పైన మూత ఓపెన్ చేయి. ఓకే, పైన మూత ఓపెన్ చేసి 2 లీటర్లు వాటర్కు ఇంత ఉప్పు అంటే సాల్ట్ నమ్మకి ఏదని అనుకోండి, ఓ 50 గ్రాములు అంటే ఓ చెటాకు కలిపి బాగా కలపాలి. పోసి కలిపేస్తున్నాను. చలో రైట్. ఉప్పే ఇది, నమ్మక్ లేదా సాల్ట్ కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కలపాలి. బాగా కలిపి ఓ లార్ష తీసుకొని ఆ మూత తీసి మనం ఇప్పటిదాకా కాపర్ ప్లేట్స్, అల్యూమినియం ప్లేట్స్ అన్లేసినాం కదా, అందులో పోసేయాలి. అందులో పోసి లార్ష పెట్టేసి అందులో పోసేయి. చాలా మంచి ప్రయోగం ఇది. ఈ ప్రయోగంలో మనము నీటితోనే మనము నిప్పును అంటే ఏంది మంట పుట్టియచ్చు, అన్నాలు వండుకోవచ్చు, కూరలు కర్రీస్ అన్నీ చేసుకోవచ్చు మనం ఈ ప్రయోగం ద్వారా. అంటే ఎనర్జీని, శక్తిని సూర్యుని లోపల ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి ఎప్పుడు అయిపోని సోర్స్ మనకు తిరిగి వాడబడే సోర్స్ ఉంటుంది కదా. ఇప్పుడు గాలి గిట ఏమైనా బయటకు పోతా అని చెప్పేసి దీని చుట్టూ అతికిచ్చేసి అన్ని పైపులకు అతికియాలి. మనకు స్టార్ట్ అవుతుంది ప్రయోగం. మరి హైడ్రోజన్ ఉత్పత్తి ఏ విధంగా అవుతుందో మీరు చూడండి, లైవ్గా ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. ఈ డబ్బా చుట్టూ కూడా అతికేస్తున్నాను చూడండి. రౌండ్గా టేప్ అంటే హైడ్రోజన్ బయటకోకుండా తేలికైన వాయువు కదా, ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా అతికేయాలి. ఇప్పుడు మనము ఈ హైడ్రోజన్ బయటికి రావాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలి, ఇక్కడ నుంచి ఒక గాలి ఒత్తిడి లోపలికి పోవాలంటే ఏం చేయాలి, ఒక మిషన్ కావాలి, మనకు ఒక ఫ్యాన్ కావాలి.
ఎయిర్ కండిషను మన కటింగ్ షాప్లు ఉంటుంది కదా బాల్ దూకోనికి దానికి కరెంట్ వచ్చేసింది. దీనికి ఇప్పుడు మనము సోలార్ ప్లేట్ నుంచి వచ్చిన కరెంట్, ఇది బ్యాటరీది, మన ఇంట్లో ఉండే కరెంటు కాదు, ఏకాంతర విద్యుత్ కాదు, సోలార్ ప్లేట్ నుంచి. చూడండి మెరుస్తుంది, కొద్దిగా కరెంట్ ఉంది. చలో ఫిట్ చేసి ఫిట్ చేసినాము. ఇగో ప్రొడక్షన్ ఉత్పత్తి అవుతుంది హైడ్రోజను. ఈ ప్రొడక్షన్ ఉత్పాదకత అనేది ఈ హైడ్రోజను మనకు ఈ డబ్బాలో అయితే మనకు నింతా ఉంది, అందులోనే ఉంటుంది. ఈ ఫ్యాన్తో మనము బయట ఉన్న హెయిర్ ఏదంటే హెయిర్ డ్రైవర్ ఇది ముందుకు నెడుతుంది అన్నట్టు. అందులో డబ్బాలో ఉన్నటువంటి హైడ్రోజన్ ముందుకు నెట్టడం వల్ల ఏమవుతుంది, హైడ్రోజన్ ముందుకు నెట్టడం వల్ల మనం ఆ హైడ్రోజన్ను మనం లైటర్తో కొడితే మంచిగా మండుతుంది. ఈ ప్రయోగం చూద్దాం మనం ఎంతవరకు సక్సెస్ సాధిస్తాం అనేది చూద్దాం. ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకున్నాను, దాన్ని గమ్తో అతికించాలి. ఒక పైప్ కూడా ఫిట్ చేయాలి. దీనికి కూడా చూస్తుంటే కూడా మంచిగా మీకు అర్థమవుతుంది. పెద్ద బ్రహ్మ విజయం కాదు, టెక్నాలజీ సాంకేతిక విద్యని చూసి మంచిగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఒక పైపు ఫిట్ చేయాలి. ఈ పైపు ఫిట్ అయిన తర్వాత గమ్ పెట్టి మళ్ళీ గ్యాస్ పోకుండా మళ్ళీ అతికించాలి. అతికించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వెంటనే మీరు చేతు తొలగించొద్దు. ఇది పుష్డ్ అవుట్ మనకు ఎంతవరకు హెయిర్ను పుష్ చేస్తుందో ఒక గ్లాసులో వాటర్ తీసుకో, అందులో పెట్టి మనము ఆన్ చేస్తే ఓకే, బయటికి జిల్లుతున్నాయి నీరు వాటరు, కాబట్టి పని చేస్తుంది. ఓకే, సౌండ్ కూడా ఉంటుంది మోటార్ స్టార్ట్ చేసినప్పుడు. నేను సౌండ్ తీసేసిన. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒత్తిడి చేసే పైపు గాలి బయట నుంచి పోవాలి కాబట్టి దానికి టేప్ తీసేసి దీనికి ఫిట్ చేసేయాలి. అది అంటే లోపల ఉన్న హైడ్రోజన్ అనేది బయటికి నెట్టబడుతుంది. ఆ విధంగా కొంచెం పెద్ద పైపు తీసుకొని ఫిట్ చేస్తే ఓకే అయిపోతుంది. మనకు మార్కెట్లో మస్తు దొరుకుతాయండి ఈ పైప్స్, రకరకాల సైజులు ఉంటాయి. మనకి ఏ రకం సైజు పైప్ అంటే ఆ రకం సైజు మనం తెచ్చుకోవచ్చు. దీనికి కూడా టేప్ వేయాలి, కానీ ఇప్పుడు అంత అవసరం ఏం లేదు, గట్టిగానే ఉంటుంది. ఆన్ చేసే మోటార్ యువతల ఇప్పేసి ఇప్పుడు మనము ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ ఇది ఓపెన్ చేసి యువతల పైపు హైడ్రోజన్ అయితే మనకు ఉత్పాదకత స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా హైడ్రోజన్ ఎట్లా ఉత్పత్తి అవుతుందో, బుడగలుగా వస్తుంది. ఒక లైటర్ తీసుకొని కొడితే ఇప్పుడు మనకు ధనమని ఇక్కడ ఫైర్ రావడం జరుగుతుంది. లైటర్తో కొట్టు, అక్కడ పైకి లేపి ఇట్లా మనం కొట్టేస్తే ఇప్పుడు మనకు ఫైర్ అనేది వచ్చింది. చూశారు కదా, అంటే మనం నీటితోని మనం ఈ ప్రయోగంలో అంటే ఎప్పటికీ మన భవిష్యత్తులో ఒక హైడ్రోజన్ ప్రొడక్షన్తో గ్యాస్ రియాలిటీగా చూపించడం జరిగింది. మంటను, ఫైరు చాలా వేడిగా ఉంటుంది, మనం వంట చేసుకోవచ్చు. అలాగే చాలా రకాల మనము ఇప్పుడు పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. మరి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే ఇప్పుడు మనకు వాటరే, హైడ్రోజన్. దీని ద్వారా ఎలాంటి పేలుడు కానీ ఏది జరగదండి. మనకు హైడ్రోజన్ ఉత్పత్తి అయినట్టు మనము కార్లు, వాహనాలకు వాటన్నిటికి ఫిట్ చేసేది కొద్ది రోజుల్లోనే మనకు వస్తుందని ఆశిస్తున్నాం. అయితే వంట చేసుకోవడానికి ఫస్ట్ ఒకటి వండించి మీకు లైవ్గా చూపిస్తే అర్థమవుతుంది. చూడండి, ఏదో ఒక స్టవ్ లాగా ఇట్లా గిన్నె కట్ చేసి దానిపైన పెట్టేసి, ఇది మన ఇళ్ళల్లో ఉండే గ్యాస్ పొయ్యిదే. ఈ గ్యాస్ పొయ్యి దానికి మనం ఫిట్ చేద్దాం పైపు. దానికి ఫిట్ ఫిట్ చేసిన తర్వాత వెంటనే ఏం చేయాలి, మనము ఒక దీనికి కలెక్షన్ ఇచ్చేసి మనం లైటర్ కొట్టినామంటే లైటర్కైనా వస్తుంది,
ఇప్పుడు లైటర్ లేదు కాబట్టి మనము పైప్ పెట్టేసి అంతే పడుతుంది. కొంచెం పెద్ద పైప్, ఇది చిన్న పైపులో ఓకే ఫిట్ అయిపోయింది. మనము వంట చేసుకోవడానికి మనం ఎనర్జీ ఏ విధంగా అంటే ఆ విధంగా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ప్రాథమిక దశలో ఉన్నాయి ఈ ప్రయోగాలు. ఇంకా భవిష్యత్తులో చాలా ముందుకు వెళ్తుంది టెక్నాలజీ. అప్పుడు చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్. మనం నీటితో ఈ విధంగా మంట వెలిగించి కొంచెం నూనె వేసిన తర్వాత ఎగ్గు కూడా వేసేస్తే ఉడికిపోతుంది. చూడొచ్చు నూనె కాగుతుంది. ఎగ్గు ఉంటేసి ఎగ్గు వేస్తాం, మంచి ఆమ్లెట్ అవుతుంది. చూడండి. ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సాంకేతికత ఉన్నటువంటి వీడియోలు మీకు కూత ఆడుతూ ఉడికిపోతుంది చూసారా. నీటిలోనే మనము ఈరోజు మంటను పుట్టించాం. మరి ఇక్కడ వాడినటువంటిది వాటరు, సోలార్ ప్లేట్ యొక్క కరెంటు, తర్వాత హైడ్రోజన్ యొక్క గ్యాస్ను మండించడం మీరు లైవ్గా చూశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అందరికీ కూడా. మంచి ఇలాంటి ప్రయోగాలు పంపిస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, ఇలా దేనికోసం అని కాదు. థ్యాంక్ యూ సో మచ్.